హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నివిలానంద్. ఈరోజు మనం క్యాండిడ్ కన్వర్జేషన్ పెట్టుకోవడానికి కమల్ తేజ నార్ల గారిని స్టూడియోకి తీసుకొచ్చినాం. ఇప్పుడు కమల్ తేజ నార్ల ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. కమల్ తేజ నార్ల ఎవరు అని అంటే, పుష్ప సినిమాలో తను ఆర్టిస్ట్గా చేశారు. అండ్ పుష్పనే కాకుండా ఆర్టిస్టు, రైటరు అండ్ ఫ్యూచర్లో మన ముందుకి డైరెక్టర్గా కూడా మన ముందుకి రాబోతున్నారు. సో అసలు ఈ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చాడు, తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అండ్ పుష్ప, మనం ఇప్పుడు చూస్తున్న పుష్పలో ఏం చేశాడు, అసలు పుష్ప సినిమా ఎలా ఉండబోతుంది. సో ఇలాంటి చాలా విషయాలు మనం కమల్ గారితో మాట్లాడేసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ 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 బ్రో. ఎలా ఉన్నారు అన్న? సూపర్ గుడ్. అండ్ ఇంకో విషయం అన్న, మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, సెట్లో కూడా ఒకరి గురించి పర్సనల్గా తెలిసి ఉంటే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారంట సుకుమార్ గారు. నిజమేనా అది? వెరీ ట్రూ అండి. అవునా? ఆయన బేసిక్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు చూసారండి. అవును. ఆయన ఆ టైప్ అండి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు జూనియర్ ఆర్టిస్టా, పెద్ద ఆర్టిస్టా, నోన్ ఆర్టిస్టా, అన్నోన్ ఆర్టిస్టా లేదు, నువ్వు ఈ సినిమాకి పని చేస్తున్నావు అంటే యు ఆర్ గివింగ్ సంథింగ్ టు దెమ్. అవును. సో ఆయన దానికి రెస్పెక్ట్ ఇస్తారండి. సూపర్. అండ్ ఇఫ్ యూఆర్ టాలెంటెడ్ అండ్ ఇఫ్ యూ గివింగ్ యువర్ టైం, యూ విల్ గెట్ యువర్ రెస్పెక్ట్. సో ఆ టైప్ డైరెక్టర్ ఆయన. ఓకే అన్న. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పుష్ప 2 బజ్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అనుకుందాం. పుష్ప 3 కూడా ఉంటుందని కొన్ని లీక్స్ వస్తున్నాయి, తర్వాత కొంతమంది అనుకుంటున్నారు. అండ్ ఒక ఆడియో లాంచ్ లో కూడా సుకుమార్ గారు అన్నారు, మీరు అంటున్నారు కాబట్టి పుష్ప 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3, 6, 4, 5 ఇట్లా అన్నీ ఉంటాయంట. మీరు యాజ్ ఎ మెంబర్ గా మీరు ఏమంటారు? పుష్ప 3 ఉండబోతుందా? నాకు మనస్ఫూర్తిగా ఉండాలని ఉందండి. పుష్ప 3 ఉండాలి. ఎందుకంటే సార్ విజన్ లో ఆయన ఒక పుష్ప అనే క్యారెక్టర్ ని ఒక 10 parts వచ్చినా సరిపోదు. అంత క్రేజీ క్యారెక్టరైజేషన్, అంత క్రేజీ స్టోరీ లైన్, ఆయన సెటప్స్ కి పే ఆఫ్స్ అంటే ఒక ప్రాపర్ సెటప్ చేసి ఒక క్యారెక్టరైజేషన్ కి దాని పే ఆఫ్ ఇవ్వాలి అంటే ఇంకా నీకు హైస్ వస్తుంటే ఎన్ని పార్ట్స్ అని తీసుకోవచ్చు భయ్యా. సో పుష్ప 3 ఉంటే మాత్రం ర్యాంపే, మామూలు ర్యాంప్ కాదు. ర్యాంప్, మామూలు ర్యాంప్, పుష్ప ర్యాంప్. ర్యాంప్ ఏం లేదు. ర్యాంప్ అంటుంటే నాకు ఎందుకో రైజు రూలు ర్యాంప్ అని అనిపిస్తుంది. అలా ఉండబోతుందా? రచ్చే. రచ్చ. ఓకే. పుష్ప 2 ఇస్ రచ్చ యాక్చువల్లీ. అంటే కొంచెం ఇంగ్లీష్ లో బాగుండడానికి రూల్ రైజ్ అని పెడుతున్నారు, కానీ మనం నాటు తెలుగులో అయితే రచ్చ 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 రంబోలని పెట్టడమే. అట్లా పెడితే ఇంకా మాస్ ఉంటది, ఇంకా మాస్ అండి అసలు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రమోషన్స్ ఎక్కడైతే స్టార్ట్ చేశారంటే మనకు పాట్నాలో స్టార్ట్ చేశారు. అంటే నార్త్ లో స్టార్ట్ చేసి మన సైడ్ వస్తున్నారు. నిజంగా నార్త్ లో అసలు పుష్ప క్రేజ్ ఎలా ఉంది? యాజ్ ఎ మెంబర్ గా మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మైండ్ అంటే మీకు నేను పూరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశానండి, ఓకే. డబ్లిష్ మార్ట్ కి. సో బాంబేలో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అంతా నేను ఒక 10 months అక్కడే ఉన్నాను. సో ఆటోలో ట్రావెల్ చేయడము అవన్నీ చేస్తుండేవాళ్ళు అనమాట. మనం బేసిక్ గా మాసే కాబట్టి ఆ మాసెస్ ఎలా ఉంటే సరదాగా వడపోతుండవు అవన్నీ అలవాటు. నా బాడీ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫుడీ, హెవీ ఫుడీ నేను. అండ్ బాగా గోదావరి జిల్లాలో కాబట్టి మా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడే అలవాటు, కొంచెం హిందీ కూడా వచ్చు. సో అలాగా మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది మన కచ్చా బచ్చా తెలుగు ఓకే, హౌ బై తెలుగు హైదరాబాద్ కి. अच्छा पुष्पा के गांव से हो आप? పుష్ప మాలు మే క్యా బాత్ కర్ రే ఆప్, క్యా స్టోరీ అది అని చెప్పి వాడు వడప్పని పక్కన పెట్టి నాతో 15 నిమిషాలు మాట్లాడి, ఏమి అసలు కథ ఎలా ఉంటది ఏంటిది అసలు భయ్యా. ఆ పుష్పాన్ని చూస్తుంటే మాకు ఎలా అనిపిస్తుంది, ఇక్కడేమో చూస్తే అన్ని ఆ బికినీలో ఏమేమో సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద గురించి మాకు ఎందుకు, మాలాంటి వాడు వీళ్ళు విజయ్ అలాంటి సినిమాలు కావాలి మాకు, మీ సౌత్ లో అట్లాంటి ఇస్తున్నారు అని చెప్పి పుష్ప గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది భయ్య. ఆటో వర్డ్, ఆ బయట లాండ్రీ వర్డ్, వాచ్మెన్, ప్రతి ఒక్కళ్ళు మ్యాడ్, లిటరలీ మ్యాడ్. సో పుష్ప అనేది వాళ్ళు ఇంకా వాడి ఇంటోడు, పుష్ప వాళ్ళ ఇంటోళ్ళు అంతే. ఇప్పుడు వాళ్ళు దత్తత తీసుకోవడం కాదు, ఇంకా వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు పుష్ప అది, అల్లు అర్జున్ గారి. సో ఆ రేంజ్ ఉంది భయ్య అక్కడ. అసలు అర్థం కాలేదు నాకు, ఇంత పిచ్చోళ్ళు అయిపోయారు ఏంటని. సినిమా వచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది, బట్ ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ కి ఇంకా మార్కెట్ బీభత్సంగా పెరిగిపోయింది అనుకోవచ్చు. ఇంకా మార్కెట్ అన్నకన్నా మ్యాడ్నెస్ అనాలండి. మార్కెట్ ఈస్ సంథింగ్ న్యూమరికల్, మ్యాడ్నెస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు హార్ట్స్. సో మార్కెట్ అటు ఇటు అవ్వచ్చు కానీ మ్యాడ్నెస్ అటు ఇటు అవ్వదు, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఆ రేంజ్ వెళ్ళింది భయ్య నార్త్ లో అయితే. ఓకే. సుకుమార్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నారు, ఈ స్టోరీ ఇది అది ఇదంతా కాదు, ఇది నీ మీద ప్రేమ బన్నే అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అని ఉంటారు మీకు తెలిసి? సార్
బ్రదర్ నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు బేసిక్ నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్. Yes, సో yes. నాకు ఎవరైనా ఒక ఛాన్స్ ఇస్తే చాలు, ఎస్ ఎవరు నా మాట వింటారు. ఇప్పుడు బేసిక్ గా మాకు ఛాన్స్ అంటే టైం. ఎస్ నాకు 10 నిమిషాలు ఎవరైనా టైం ఇచ్చారనుకోండి, నా కథ ఒకసారి వినండి ఎస్ ఎస్ ప్లీజ్, కొంచెం నాకు టైం ఇవ్వండి. టైం ఇస్ వాట్ యువర్ ఫ్యూచర్ ఇస్. అలాంటి టైం ఇచ్చిన వాళ్ళు బన్నీ గారు, అల్లు అర్జున్ సార్. సో ఆ టైం ఇచ్చారు అండ్ నమ్మారు. ఫస్ట్ సినిమా ఇచ్చారు ఆర్య. అంత ఇచ్చిన ఆయన్ని ఈయన మర్చిపోలేదు. సుకుమార్ గారు అలాగే గ్రాడ్యుయేట్ తో ఉన్నారు, అల్లు అర్జున్ గారు అలాగే గ్రాడ్యుయేట్, బికాస్ ఆఫ్టర్ గంగోత్రి దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ అవునవును అల్లు అర్జున్ గారికి. సో దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకునేది లేదు. దట్ వాజ్ గ్రేట్ ఫ్రెండ్షిప్ అండి. ఎస్ అండ్ ఒకరినొకరు నమ్మడం ఒకటి, అండ్ దే బిలీవ్ ఇన్ దేర్ ఈచ్ టాలెంట్. అవునవును సో ఆర్య హిట్ అయిపోయింది, ఓకే వాచ్ నెక్స్ట్. కొన్ని జనరల్ గా ఏంటంటే హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా కొంచెం అటు ఇటు చూస్తారు కానీ, బట్ ఇట్స్ బాండింగ్ ఏర్పడిపోయింది అండి అక్కడ. అవునవును సో యాజ్ ఎ డైరెక్టర్ గా నీకు ఎప్పుడైతే ఆ ఒక హీరో తోటి అది పడిపోయింది అనుకోండి, అది పోదు ఎప్పటికీ, పోదు ఇంకా అది. అస్సలు పోదు భయ్యా. అవును. సో ఇప్పుడు ఒకరికొకరు లైఫ్ ఇచ్చుకున్నట్టే, అంతే. డైరెక్టర్ కి యాక్టర్, యాక్టర్ కి డైరెక్టర్. సో అలా జరిగింది అనమాట. ఓకేనా. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది భయ్య. అసలు ఇండస్ట్రీలో ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి గారు లాంటి దిగ్గజం మేనల్లుడు కి కథ చెప్పి ఓకే చేయించడం, ఎస్ ఆయన ఒప్పుకోవడం అనేది. సో ఆయన ఎందుకంటే ప్రతిసారి మాట్లాడేటప్పుడు కళ్ళు నీళ్ళు ఎందుకు వస్తాయంటే నాకు ఆ ఫీలింగ్ తెలిసి ఎలా ఉంటుంది. ఒక్కరు వింటే బాగుంటుంది కదా, అవును. ఒక్క 10 నిమిషాలు ఇస్తే బాగుంటది కదా, నా దగ్గర అద్దరిపోయే కథ ఉంది అట్లాగా, నా 10 నిమిషాలు ఎవరు ఇవ్వరు భయ్యా, ఈజీగా అంత ఈజీగా అంత ఈజీగా ఇవ్వరు. అవునన్న. సో చూసారు కదా వైస్, ఇది మనం కమల్ తేజ నార్లా అన్నగారితో మాట్లాడి అన్ని తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ పుష్పకి సంబంధించిన లీడ్స్ అన్ని వచ్చినాయి. ఆ లీడ్స్ అని నేను సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు చూపిస్తా ఏమైంది అసలు లీడ్స్ సంగతి అని. సో మళ్ళీ అన్న డెబ్యూ మూవీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చొని మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.